మామాయిత్ ప్రొడక్ట్స్ కోసం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ మామాయిత్ గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనం ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేసామనుకోండి, మన పేరు మీద ఒక ప్లాంట్ అనేది ఇనిషియేట్ చేస్తారు. అది అనిపించింది. అండ్ అంతేకాకుండా 2025కి 1,000,000 ట్రీస్ వేయాలని వాళ్ళ టార్గెట్ అనమాట. అండ్ వేస్ట్ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో అది ఎవ్రీ మంత్ వాళ్ళు రీసైకిల్ చేసి పంపిస్తారనమాట. సో ఆ ప్లాస్టిక్‌ని మనం యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఆ కాన్సెప్ట్ కూడా టూ గుడ్ అండ్ యూనిక్ ప్రాసెస్ ఇవన్నీ కూడా. అండ్ ఇంకా చెప్పాలి అంటే మామాయిత్‌లో ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా సరే మనకి ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మన స్కిన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అసలు అందులో వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా స్వాచ్ టెస్ట్ చేసి చూపిస్తున్నాను. 2 షేడ్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి వెనిలా అండ్ నెక్స్ట్ వచ్చి పీచ్ కూడా చూపించాను. 2 షేడ్స్, ఇందులో 3 షేడ్స్ అయితే ఉంటాయి అనమాట. వెనిలా, పీచ్ ఇంకా హనీ. అండ్ లిప్ టింట్స్ కూడా ఆల్రెడీ చేసున్నాయి ఇంతకుముందు. బట్ ఈ వింటర్లో అయితే చాలా పర్ఫెక్ట్ లిప్ టింట్స్ అని చెప్పొచ్చు. అండ్ లిప్స్కి, ఐస్కి, చీక్స్కి చాలా బాగుంటాయి. అండ్ పీచ్ వచ్చేసి మనకి చూసారు కదా, నా స్కిన్ ట్యాన్ ఏరియాలో నేను అప్లై చేస్తున్నాను. చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతున్నాయండి అసలు. సో చూసారు కదా, చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇన్స్టెంట్ గ్లో కూడా ఉంటుంది. సో ఇంకా చెప్పాలి అంటే మామాయిత్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా ఉన్నాయి. మీకు ఎక్కడైనా కనిపిస్తే కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. నేనైతే ఆఫ్లైన్లో పర్చేజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఈ సీసీ క్రీమ్స్ ఉన్నాయి కదా, మామాయిత్ హైడ్రా గ్లో సీసీ క్రీమ్స్, ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ ఎఫర్ట్ ఏం పెట్టుకుంటానే స్కిన్లో ఈజీగా మర్జ్ అయిపోతుంది అనమాట. అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు స్కిన్ అయితే గ్లోగా ఉంటుంది అండ్ ఆయిల్ ఫ్రీ. అండ్ అంతేకాకుండా ఇందులో వైటమిన్ సి ఉండడం వల్ల స్కిన్ అయితే చాలా చాలా గ్లోగా ఉంటుంది. అండ్ నా ఫేవరెట్ కార్నేషన్ న్యూ లిప్స్టిక్ కూడా అప్లై చేసేసాను. ఇంకా ఇందులో ఈ సీసీ సీరం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటో తెలుసా? న్యాచురల్ గ్లో ఉంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్, ఎవ్రీడే యూజ్ చేయొచ్చు అండ్ హైడ్రేటింగ్గా వచ్చింది. మెయిన్ ఇదే కదా కావాలి మనకి. అండ్ వాటర్ రెసిస్టెంట్ అండ్ డర్మటాలజికల్లీ టెస్టెడ్. సో టోటల్ 3 లిప్ టింట్స్ చూసారు కదా. ఇందులో మనం చూసుకున్నట్టయితే బీట్ రెడ్, కోకో న్యూడ్ ఇంకా రోజ్ పింక్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా మామాయిత్ నుంచి కాజల్ కూడా అప్లై చేసేసాను. సో కాంపాక్ట్ కూడా నా దగ్గర ఉంది మామాయిత్. బట్ జస్ట్ సీసీ సీరంతో నా స్కిన్ ఇంత గ్లోగా అనిపించినప్పుడు ఇంకా దానికి ఇంకేమీ నేను అప్లై చేయకూడదు అనిపించింది. సో అంత బాగుంది. అండ్ నేను షేడ్ అయితే బీట్ రెడ్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి కంప్లీట్లీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి బీట్రూట్లో, తెలుసు కదా మీకు. అండ్ లిప్స్కి చాలా బాగుంటుంది. అండ్ ఇది మన ఫేస్కి అంటే చీక్స్కి అండ్ ఐస్కి యూజ్ చేసిన ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎవ్రీడే యూజ్ చేయొచ్చు. ఇందులో ఆల్రెడీ చెప్పాను కదా 3 షేడ్స్ బీట్ రెడ్, కోకో న్యూడ్ ఇంకా రోజ్ పింక్ కూడా ఉంటాయి. అండ్ క్రీమీ మ్యాటీ ఫినిషింగ్ ఉంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మేడ్ సేఫ్ సర్టిఫైడ్, ఎవ్రీడే యూజ్ చేయొచ్చు. అండ్ డర్మటాలజికల్లీ టెస్ట్, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మామాయిత్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా డర్మటాలజికల్లీ టెస్టెడ్ అనమాట. సో చూసారు కదా ఐస్కి, చీక్స్కి ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందో. నాకైతే లిప్స్కి ఇప్పుడు అప్లై చేయాలనిపించలేదు, కొంచెం మరీ డ్రైగా అనిపించే లిప్స్. సో అందుకని నేను కార్నేషన్ న్యూ లిప్స్టిక్ అయితే అప్లై చేశాను. అది పర్ఫెక్ట్ అనమాట, నా స్కిన్కి బాగా మ్యాచ్ అవుతుంది. సో చూసారు కదా, చాలా హెల్దీ ప్రొడక్ట్స్ యూజ్ చేసినప్పుడు మనం కూడా అంతే హెల్దీగా కనిపిస్తాము, వీడియోలో అయినా ఫొటోస్లో అయినా. సో నాకు మాయిశ్చరైజర్ అప్లై చేసినప్పుడు ఎలా అయితే అనిపిస్తుందో నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ అలానే అనిపించింది. మీకు లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్అవుట్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రంజని తెలుగు వ్లాగ్స్. సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అలానే పక్కన బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. సో నేనైతే లంబసింగ్ వెళ్తున్నాం అనమాట. ట్రిప్ ఇది జస్ట్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము 5 o'clockకి. నర్సీపట్నం టు లంబసింగ్ డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ మాకు 40 minutes పట్టినట్టుంది, 35 to 40 minutes. అండ్ 30 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట మా ఊరి నుంచి అయితే. సో వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళైతే ఇంకా ఎర్లీ అవర్స్లో స్టార్ట్ అవుతారు. మాకైతే జస్ట్ మేము 5 o'clock స్టార్ట్ అయిపోయాం అనమాట. బట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆ రోజు సన్ రైజ్ టైంకి అయితే ఇంకా బాగుంటుంది కదా, బట్ ఆ రోజు కొంచెం ఫాగ్ ఎక్కువగా ఉంది. అంతా బాగుంది అనుకునేసరికి కొంచెం క్లౌడీగా ఉందన్నమాట 7కి అలాగా. అసలు సన్ అయితే రాలేదు, చాలాసేపు ట్రై చేసి 9 o'clock వచ్చింది సన్, 9:30కో. సో మేమైతే అక్కడ జీప్ బుక్ చేసుకున్నామండి. పర్ పర్సన్ 100 rupees. మా అందరికీ కూడా బుక్ చేసుకున్నాం. సో ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే మాకన్నా చిన్న వాళ్ళతో వెళ్తే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అంటే కొంచెం ఇంకా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో వెళ్తే. వీళ్ళందరూ వచ్చేసి బీటెక్ చదువుతున్నారు. సో మా హస్బెండ్ పక్కన ఉన్నాడు కదా లెఫ్ట్ సైడ్, మా మావయ్య కొడుకు, వాడు వచ్చేసి 7th class అనమాట. సో వాడితో ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు తిను. సో లంబసింగ్ వెళ్ళడానికి రీజన్ మెయిన్ ఫాగ్ చూడడానికి. అండ్ బాగుంటుంది, కొంచెం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాము లాంగ్ డిస్టెన్స్ కాకుండా దగ్గర అయితే ఇదే ఉందనిపించింది. అండ్ వాటర్ ఫాల్స్ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ డిస్టెన్స్ ఇంకా ఎక్కువైపోద్దని ఆగిపోయాం. సో ఇది మనకి హిల్ స్టేషన్కి తీసుకెళ్ళడానికి 100 రూపీస్ అలా తీసుకున్నారనమాట పర్ పర్సన్. సో చూసారు కదా, వీడేమో స్టార్టింగ్స్ గ్లాసెస్ పెట్టుకున్నాను మా తమ్ముడు.
పిన్ని కొడుకు, తర్వాత బేబీ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అక్క కూతురు, ఇంకొకడు వచ్చి మావయ్య కొడుకు. షూట్ చేస్తుంది తను మా మావయ్య కొడుకు అనమాట. సో మేమందరం ఫుల్ ఎంజాయ్ చేసాం. చూసారు కదా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో సన్‌రైజ్ కోసం. ఎందుకంటే అప్పుడు ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి అండ్ బాగా తెలుస్తుంది కూడా. సో అందరికీ తెలుసు లంసింగ్ దేనికి ఫేమస్ బాగా అంటే లైక్ మన కాశ్మీర్ తర్వాత సెకండ్ ఆంధ్రప్రదేశ్కి ఇదే సెకండ్ కాశ్మీర్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి మనకి టీ, కాఫీ ప్లాంటేషన్స్ అయితే చాలా ఉంటాయి అండ్ అలానే యాపిల్స్, స్ట్రాబెర్రీ ఫార్మ్స్ కూడా ఉంటాయి అన్నమాట. మేమైతే ఓన్లీ స్ట్రాబెర్రీ ప్లాంటేషన్కి వెళ్ళాము. సో యాపిల్స్ ఇవన్నీ కూడా మనకి దూరంగా ఉంటాయి, వెళ్ళాము, డిస్టెన్స్ ఎక్కువ. సో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగా వచ్చాయి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నాకైతే బాగా అనిపించింది ఈ ట్రావెల్ అయితే. అండ్ ఇక్కడ నవంబర్ టు ఫిబ్రవరి విజిటింగ్ టైం బాగుంటుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ అంతా ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా పండిస్తారు కాబట్టి చాలా మంచిది మన హెల్త్కి కూడా. అండ్ ఎప్పుడో ఒకసారి స్నో కూడా పడిందనేసి అంటూ ఉంటారు 2012లో అలాగా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పసుపు బాగా ఫేమస్, కాఫీ, ఇంకా బ్లాక్ పెప్పర్, ఇంకా ఫారెస్ట్ హనీ, మిలెట్స్ మిలెట్స్ అయితే చాలా చాలా ఫేమస్. ఇక్కడ వచ్చేసి చికెన్ కబాబ్స్ తింటున్నారు, 20 రూపీస్ ఎంతో అనమాట. ఇదే అనమాట పసుపు, ఇది పచ్చి పసుపు అనమాట. అండ్ దాని పక్కన వచ్చేసి అవి చెరుకు. సో మేము ఏం కొనలే, జస్ట్ చూసాం అనమాట, ఎందుకంటే మాకు దొరుకుతాయి కదా అక్కడ అని చెప్పేసి. అండ్ ఫారెస్ట్ హనీ మంచిది అండ్ మిలెట్స్ చాలా చాలా మంచిది కదా, ఇప్పుడు అందరూ తింటున్నారు. సో అవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి అండ్ రీజనబుల్ ప్రైస్కి. ఇంకా పైనాపిల్, స్ట్రాబెర్రీ, జాక్ ఫ్రూట్, కోవా, మ్యాంగో, ఇంకా కస్టర్డ్ యాపిల్ ఇవన్నీ కూడా మనకి సీజన్ బట్టి దొరుకుతాయి అన్నమాట. చాలా వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి అక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ చాలామంది మార్నింగే చికెన్ తిన్నారు. అసలు మా హస్బెండ్ మాత్రం అసలు ముట్టుకోలేదు, నేనైతే తిన్నాను కానీ. సో తినైతే ఇంకేమీ అస్సలు ఏమీ తినలేదు. సో ఇంకా వేరే వాటర్ ఫాల్స్కి వెళ్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. బట్ చాలా లాంగ్ డిస్టెన్స్ అని ఇంకా ఆగిపోయాం. సో ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఆ రోజు 31st కదా, సో చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. సో మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. సో ఫుల్ ఎంజాయ్ చేసామండి. సో మీరు కూడా రీసెంట్గా లంసింగ్ ఎవరైనా విజిట్ చేస్తే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ అనేది. సో ఇంకా వాటర్ ఫాల్స్ కూడా వెళ్తే బాగుంది, కొత్తపల్లి వాటర్ ఫాల్స్, బట్ డిస్టెన్స్ ఎక్కువ. సో పిల్లలతో వెళ్తే ఎంజాయ్మెంటే వేరు. మీలో ఎంతమందికి అలా ఇష్టమో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ మేము స్ట్రాబెర్రీస్ కొందాం అనుకున్నాము, బట్ అక్కడ నర్సీపట్నంలో కూడా ఇంకా తక్కువగా అమ్ముతున్నారు. సో అక్కడే ఇంకా ఎక్కువ అనిపించింది. సో అందుకే ఏమీ పర్చేస్ చేయలేదన్నమాట. సో జస్ట్ అలా చూసేసి నేను వీడియో అయితే తీయలేదు, స్ట్రాబెర్రీ ప్లాంటేషన్ దగ్గర మిస్ అయ్యింది. అండ్ అప్పటికే కొంచెం ఆకలి వేయడం ఏదోలా ఉందన్నమాట ఎర్లీ మార్నింగ్ లెగడం వల్ల. సో ఇంకా నేను వీడియో షూట్ చేయలేదు. సో ఫైనల్లీ ఇంకా రిటర్న్ అయితే అయిపోయి ఇంటికి. ఇంకా ఆన్ ది వేలో అయితే మేము టిఫిన్ అయితే చేసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే బేబీ కూడా ఊరు వెళ్ళిపోవాలి, 31st కదా, ఎవరి ప్లానింగ్స్ వాళ్ళకుంటే. అండ్ ఆల్సో మాకు కూడా కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంక రిటర్న్ అయిపోయాం అనమాట. సో తీరిగ్గా ఉన్నప్పుడే చూడాలి ఇలాంటివన్నీ కూడా, వాటర్ ఫాల్స్ అయినా. సో వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.